ఇండియన్ టెలివిజన్ రంగంలో అత్యంత వివాదాస్పదమైన షోగా పేరుగాంచిన షో బిగ్ బాస్. ఈ షోకు ఎంత మంచి రేటింగ్స్ వచ్చాయో ఆ స్థాయికి మించిన విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఈ షోను తెలుగు బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేస్తున్నాడు అన్న వార్తలు రాగానే విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు బుల్లితెర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 40 కోట్ల బడ్జెట్తో త్వరలో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ షోకు ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఎదురీత మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుగు బుల్లితెర బిగ్ బాస్ షోను హిందీ ఎపిసోడ్స్ కోసం నిర్మించిన ముంబై స్టూడియోలోని సెట్స్లోనే భారీ ఎత్తున చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. దీంతో ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ కూడా టాప్ సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చిన వారైతే మంచి రేటింగ్స్ వస్తాయని, ఒక టాప్ సీనియర్ హీరో కుమార్తెను, మరో టాప్ డైరెక్టర్ కుటుంబాలకు చెందిన మరొక ఇద్దరిని ఇప్పటికే భారీ మొత్తాలను పారితోషికంగా ఆఫర్ చేస్తూ ఈ బిగ్ బాస్ షోలో నటించమని అడిగినట్లు టాక్. అయితే వారంతా బిగ్ బాస్ షో పేరు చెప్పగానే అదిరిపోయి ఈ షోలో నటించలేమంటూ తమ అయిష్టతను తెలిపినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో అంటేనే ద్వంద్వార్థాలతో కూడిన డైలాగ్స్తో పాటు రచ్చరచ్చగా ఉండే ఇటువంటి షోలో తాము నటిస్తే తమ కుటుంబాలకు చెడ్డ పేరు వస్తుందని చాలా మంది టాప్ సెలబ్రిటీలు తమ పిల్లలను జూనియర్ బిగ్ బాస్ షోలో పాల్గొనకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ షోలో సన్నీ లియోన్, రాఖీ సావంత్ వంటి సెలబ్రిటీలు చేసిన హడావిడి గుర్తుకు రావడంతో తెలుగు బిగ్ బాస్ షోలో నటించడానికి టాలీవుడ్ స్టార్స్ ఎవరూ తమ వారసులను తెలుగు బిగ్ బాస్ లో పాల్గొనేందుకు దాదాపుగా అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో మొదలు కాకుండానే జూనియర్ బిగ్ బాస్ షోకు ఎదురీత మొదలవడం హాట్ టాపిక్ గా మారింది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.